ఇద్దరు చూసినాం రాష్ట్రంలో, ఒకటి రేవంత్ అన్న, ఒకటి తీర్మానం వల్ల అన్న. ఇద్దరికే మ్యాన్ పవర్ ఉంటుంది, ఇద్దరికి ఒక భాష ఉన్నది, తర్వాత ఒక వాయిస్ ఉన్నది. కాబట్టి ఈ మ్యాన్ పవర్లని ఇంతమందికి మన పోయినసారి ఇట్లా కాలేదు, మన అక్కడ కృష్ణవాడి ఎలక్షన్ కాలేదు. ఇప్పుడు ఏ మండలానికి ఏ ఊరు కావాలంత సార్ట్అవుట్ చేసి ఓటర్స్ తీసుకొచ్చిన మన మండలకు థ్యాంక్స్ చెప్పగలుగుతాం. ఎందుకంటే మనం చూసినాం పోయినసారి ఎలక్షన్లో నేను ఒకసారి చెప్తూ కట్టిన మా దామర్చిలో అంతా ఓటు 1000 రూపాయలు ఇస్తున్నారు. ఇందాక మన రేఖామణి చెప్పినట్టు, అదే ఎంత ఇచ్చినా కానీ మళ్ళీ గెలుస్తాడని 50,000 చెప్తూ కట్టిన అని 50,000 పోయినాయి. దగ్గరికి వచ్చి 50,000 పోయినాయి. ఇప్పుడు అన్న ఏమన్నా సార్ పోటీ చేసి సగం ఖర్చు పెడతాను. థ్యాంక్ యూ మన నేను పోటీ చేసి అది పెడదు. కానీ ఈసారి అయితే నేను పోటీకి సిద్ధంగా ఉన్నా. ఏది చెట్టు కట్టాం కానీ ఎవరు వస్తలేరు ఇప్పుడు. కాబట్టి ఇందాక మా శ్రీరాజరావు చెప్పినట్టు నేను జిల్లా ప్రెసిడెంట్ వెనకాల నుంచి అన్ని విజయ పరపరలే ఉన్నాయి. వెంకటరెడ్డి గారు గెలిచిండ్రు, ఉత్తమ్ కుమార్ గారు గెలిచిండ్రు, తర్వాత 2-3 బై ఎలక్షన్లు ఓడిపోయాను. ఎందుకంటే కేవలం కేసీఆర్ డబ్బు మతంతో ఓడిపోయాను. కానీ కష్టపడడం బాగా మునుగోడులో నేను బై ఎలక్షన్లో బాగా కష్టపడ్డా. నాగార్జున సాగర్లో నేను జనులు చెప్పి ఉన్నా, మునుగోడులో ఉన్నా, హుజూర్నగర్లో ఉన్నా. చాలా అనుభవాలు వచ్చినాయి మన పార్టీ ద్వారా, అన్నదానం అనుభవాలు వచ్చినాయి. కానీ ఈసారి మన తీర్మానం వల్ల మనందరం ఓట్లేసి గెలిపించాల్సిన బాధ్యత ఉన్నది. ఓటేసిన ప్రతి ఒక్కరు కూడా మనం ఓటేసి భారీ మేటలు గెలిపించాల్సిన బాధ్యత ఉన్నది. ఎందుకంటే అతను ఉంటే మనందరికీ ఒక మెసేజ్ ఉండాలి. ఎందుకు తెలుసా, 2 నెలల్లో పడుగు బలైన బిడ్డ, తర్వాత మనందరి కోసం పనిచేస్తాడు. ఎప్పటికప్పుడు తప్పులు మన ప్రభుత్వం తప్పులు చేసినా కానీ ఎండగడతాడు. కాబట్టి మనందరం గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. మన కోసం, మనందరి కోసం మల్లన్న గారు గెలిపించాల్సిన బాధ్యత ఉంది. అదేవిధంగా ఇందాక మనం అంటే నామినేషన్ కానీ అందరినీ ఫాలో అవుతా ఉన్నాం. కాబట్టి అందరినీ మనం పెద్ద మెజారిటీ గెలిపించాల్సిన బాధ్యత మన పైన, కాంగ్రెస్ పార్టీ పైన, మన అందరి లీడర్ల పైన ఉందని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరికీ పాదాభివందనం తెలియజేస్తూ నేను ముగిస్తాను. జై హింద్, జై కాంగ్రెస్.